బట్ అదే భయం అవుతుంది ఏం చేస్తాడో ఏమో అని. అటు సుధీర్ బాబు తోటి చేశాడు కదా ప్రేమ ఖచ్చితంగా, అవును. అదేదంటే వర్కౌట్ అయింది. కానీ ఇది మరి ఎంతవరకు వర్కౌట్ అయితే తెలియదు కదా. మనం ఇప్పటివరకు అసలు చూడలేదు. ప్రభాస్ ని ఆ కోణంలో ఊహించుకోవాలంటే కొంచెం ఎట్లా డైజెస్ట్ అవ్వట్లా. హర్రర్ లో ప్రభాస్ నిజంగా డైజెస్ట్ అవ్వట్లా. ప్రభాస్ హర్రర్ అంటే చూద్దాం ఏం చేస్తాడు. మారుతి ఎంతైనా మంచి గ్రేట్ డైరెక్టరే, ఏదో ఒక మాయ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. కానీ డైజెస్ట్ అవ్వట్లేదు. ఫుల్ వైరల్ అవుతుంది కదా నిన్న గ్లిమ్స్ అయితే బాగా. నాకైతే అంత ఏమని ఇక్కడ సేమ్ మనకు రాధేశ్యామ్ చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. కానీ చెప్తాను కదా మంచిగా ఉంటే ఓకే, కానీ మన తేడా కొడితేనే. ఇప్పుడు కలికి వచ్చి 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ బదులు కొట్టింది. మరి ఇది ఎట్లా ఉండబోతుంది అంటారు? అదే డౌట్ కొడుతుంది అంటారు కదా నాకు. మిగిలిన ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గానీ, మన మన ఎవడు అనురాగుపుడి కౌశి గానీ, ఇవన్నీ ఏంటంటే ఆ పేర్లు వింటేనే ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి. దీన్ని ఊహించుకుంటుంటేనే రాజసాబ్ టైటిల్ బాగుంది, లుక్లు బాగున్నాయి, కానీ మరి ఏం చేస్తారు అనేది చిన్న డౌట్ పడుతుంది. అది నాకు ఫస్ట్ ఆ పోస్ట్ చూడగానే సేమ్ రాధేశ్యామ్ ఏమైనా కాపీ కొట్టాడా ఏంటి అని ఒక చిన్న ఫీల్ వచ్చింది. కానీ చూద్దాం. హర్రర్ అంటాడు కదా, మరి ప్రభాస్ ఏ రకంగా చూపిస్తాడు. అన్న ప్రభాస్ లో నచ్చే క్వాలిటీ అందరికీ తెలిసిన విషయమే. మంచి మంచి క్వాలిటీ అతను ఏంటంటే అందరికి మంచి ఫుడ్ పనే లేదు. ఏ హీరో అభిమానైనా ప్రభాస్ ఖచ్చితంగా లైక్ చేస్తాం. ఓకే, మారుతి పాన్ ఇండియా సినిమా తీసేంత కెపాసిటీ ఉంది అనుకుంటారా డైరెక్ట్? ఇది డైరెక్టర్ తో పని లేదండి. పాన్ ఇండియా అనేది మనం కూడా సినిమా తీయొచ్చు. పాన్ ఇండియా అనేది సబ్జెక్ట్ లో దమ్ము ఉంటే ఏ కొత్త డైరెక్టర్ చేసినా హిట్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ కాంతార పుట్టింది, ఇక్కడ డైరెక్టర్ తక్కువ అంచనా చేయకూడదు. ఎవరిలో లేట్ కేజీఎఫ్ కూడా అసలు కేజీఎఫ్ అనేది మన అంచనా లెవెల్ అయిపోయింది. సినిమా అనేది ఎవరు డైరెక్ట్ చేస్తున్నది ఇంపార్టెంట్ కాదు, కథ ఇంపార్టెంట్. కథ ఉంటే ఏ హీరో అని వెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్ చెప్తా, కొంచెం చిరంజీవి ఫ్యాన్స్ హట్ అవ్వకండి ప్లీజ్. పోలా శంకర్ రిలీజ్ అయింది. చిరంజీవి నేను కూడా చిరంజీవి ఒక రకంగా అందరూ చిరంజీవి గారికి అభిమానం, కానీ మధ్యాహ్నం థియేటర్లు ఖాళీ అయిపోయింది. హీరో అనేది ఇంపార్టెంట్ కాదు, కథ ఇంపార్టెంట్. తీసే డైరెక్టర్ ఇంపార్టెంట్. కథ గట్టిగా ఉంటే ఫ్యాన్ డే ఈజీ వెళ్ళిపోతుంది. అది ఎవరైనా హర్రర్ సినిమా ప్రభాస్ హ్యాండిల్ చేయగలరా? అంటే ఇంతకుముందు ఎప్పుడు తను చేయలేదు. ప్రభాస్ అన్న ఏదైనా హ్యాండిల్ చేస్తారు, అది ప్రాబ్లం కాదు. కానీ దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారా ఫ్యాన్స్? అదే అంటున్నా, మారుతి తనను వేరే కోణంలో చూపించడం ట్రై చేస్తున్నది. వర్కౌట్ అయితే ఓకే, తేడా కొడితే ఏంటి పరిస్థితి నాకు అదే కొంచెం డౌట్ గా ఉంది. కానీ ఏదైనా రాజసాబ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మారుతి గారికి ఆల్ ది బెస్ట్, అండ్ రాజసాబ్ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అని కాంగ్రెస్. థ్యాంక్ యూ.